కాపురం క్రేజీ కాపురం. నగరంలో చంద్రికాని నేరస్తురాలు తిరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని మగాళ్ల దగ్గర ఆస్తులు, నగలు, బంగారం బూట్ చేసి మాయమైపోయే ఈ మోసగత్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడం, నన్ను ఒక వ్యక్తి దారుణంగా మోసం చేసి నా డబ్బు, నగలు తీసుకుని పరారైపోయాడు. ఫోటో ఉందా? ఓకే, కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి ఐసో ఈ మ్యారేజ్ బ్యూరోతో సంఘంలో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లిళ్ళు చేసేసి సంఘసేవ చెయ్యాలి. మనం బ్యూరో పెట్టింది సంఘసేవ చేయడానికి కాదు, డబ్బులు సంపాదించడానికి. బోలెడంత డబ్బు. బోలెడంత డబ్బు అంటే బోలెడంత రిస్క్. మరి మ్యారేజ్ బ్యూరోలో రిస్క్ ఉంది అంకుల్. రిస్క్ ఏ ఉండదు. కూర్చోండి. మేడం, మేడం, మా మ్యారేజ్ బ్యూరో స్పెషాలిటీ ఏంటంటే మీకు 15 రోజుల్లో మంచి సంబంధం కుదర్చలేకపోతే మీ డబ్బు వాపస్ ఇస్తాం. మనీ బ్యాక్ గ్యారెంటీ. మీ డీటెయిల్స్ చెప్తారా? పెద్దగా డీటెయిల్స్ ఏం లేవు. పేరు విజయశాంతి. కళ్ళతో తినేస్తుందంటే. వయసు 25 ఏళ్లు. గ్రాడ్యుయేట్, మొగుడు కావాలి. బ్రీఫ్ గా ఫాస్ట్ గా భలే చెప్పారే. బై ది వే, ఈ జెంటిల్మెన్ ఎవరు? మీరే? ఎందుకు అడిగారు? ఆయన నా హస్బెండ్. ఐ సీ. నేను సలహా ఇస్తాను, వినండి. సేల్ కి లేని ఐటమ్ షోరూమ్ లో పెట్టకూడదు. అవునవును. ఆ పిల్ల ఏమందే నాకేమీ అర్థం కాలేదు. మీ అల్లుడు పెళ్లి కొడుకు కానప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరోలో ఎందుకున్నాడు అని అర్థం. కోంప తీసి మనసు పడిందంటే ఏమో కావచ్చు, కాకపోవచ్చు. నేను మళ్ళీ 16 రోజు కనపడతా. అక్కర్లేదు, ఈలోగా మీకు నేను పెళ్లి చేస్తాను. డోంట్ వరీ. ఇదిగో చెక్. మీ మెంబర్షిప్ ఫీజు రాసుకోండి. అలాగే, వస్తాను. ఇది బాలేదు. ఏంటిది? సినిమా థియేటర్లో ఇంటర్వెల్లో చిప్స్ అమ్మేవాళ్ళ ఇలా దూరిపోతావేంటి? అసలు ఈ టేబుల్ ఎవరిది? ఆ కుర్చీ ఎవరిది? నాదే. ఇట్స్ మైన్. మీరా? ఏంటిదంతా? మీరు ఎలాగో మ్యారేజ్ బ్యూరో పెట్టారు కదా, పక్కనే నా విడాకుల ప్రాక్టీస్ పెడదామని. లాయర్ గారు, ఉప్పు పంచదార కలవ్వండి. మ్యారేజ్ బ్యూరోలో విడాకుల తయారీ ఆఫీస్ ఏంటండి? నీ మొహం మండా. అమ్మా 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 అలా తీసి పారేయకండి. ఈ కాలంలో మనిషికి 2 ఇంపార్టెంటే. కుదరదు. అమ్మా 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 అలా కుర్చీకి టేబుల్ కి విడాకులు ఇప్పించద్దు, అవి బాధపడతాయి. ఇది ఇక్కడ ఉంటే మేం బాధపడతాం. మీరు బాధపడరండి, సుఖపడతారు. అదేలా అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా చికెన్ షాప్ కి వెళ్ళారా? ఎందుకు? నా క్లయింట్లు నా దగ్గర విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు లైఫ్ లాగా అలాగే ఉండరు కదమ్మా. అవునవునవును, కోడి కోసాక వండి తీరాల్సిందే. సో
నా దగ్గర పీక తగిన ఆ కోడికి మ్యారేజ్ అనే మసాలా మీరే తగిలించారనుకోండి. ఆలోచిస్తే బానే ఉంది. జుట్టుకి రంగేసిన లాయర్ చెప్తున్నాను వినండి. నేను కోస్తాను, మీరు వండండి. ఐషు, కొన్నాళ్ళు ఉండనిచ్చి చూద్దాం. వర్కౌట్ కాకపోతే ఈ టేబుల్ చైరు నా లెఫ్ట్ హ్యాండ్ బయట పడేస్తాను. ఐషు చూడు, పెద్ద పార్టీ. అవునమ్మా, పెళ్లి కుదిరితే కమిషన్ లక్షల్లో ఉంటుంది. రండి మేడం, రండి రండి రండి, కూర్చోండి. స్విట్జర్లాండ్ లో ఉన్నట్టు చల్లగా ఉంది. స్విట్జర్లాండ్ చూసిందట, బాగా రిచ్చు. కూర్చోండి మేడం, కూర్చోండి కూర్చోండి. మీ మ్యారేజ్ బ్యూరో నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎలాంటి వరుడు కావాలి? అతనికి అది ఉండాలి. అమ్మో, ఏంటది? మంచి మనసు. అంటే 24 అవర్స్ రెస్ట్ లేకుండా లవ్ చేస్తూ ఉండాలి. ఓ, మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? పెద్దగా ఏమీ లేవు. నా స్టేటస్ కి మ్యాచ్ అయ్యేలా ఓ 100 కోట్ల ఆస్తి, లండన్ లో హెలికాప్టర్ ఉంటే చాలు, అడ్జస్ట్ అయిపోతా. 15 రోజుల్లో నా పెళ్లి చేయకపోతే మనీ బ్యాక్ అన్నారు కదా? నా దగ్గర మనీ బ్యాక్ ఉంది. నేను ఒక ఆఫర్ ఇస్తాను. నాకు 15 రోజుల్లో పెళ్లి చేస్తే గనక నాకు ఫిలిం సిటీలో మెయిన్ రోడ్ లో ఉన్న అపార్ట్మెంట్ ని మీ ఆఫీస్ కి డొనేట్ చేస్తా. మేడం, మా ఫీజు 5,000. 1,00,000 రూపాయలు ఇచ్చారా? అయితే నాకు 10 మందిని చూడండి. 10 మంది చూస్ చేసుకుంటా. వస్తా. అలాగే మేడం. నీ పంట పండిందే. ఈ చంద్రికకు పెళ్లి చేస్తే బోలెడంత కమిషను, ఫిలిం సిటీలో ఫ్లాట్. ఏదో కోర్టుని బతిమాలి బామాలి, జడ్జి గారికి సోపేసి చికెను మటను చేపలు సప్లై చేసి మీ విడాకులు త్వరగా వచ్చేలా ఏర్పాటు చేశాను. ఇదిగో రాము, సీత, ఇవి మీ డైవర్స్ పేపర్స్. ఇక నుంచి మీరు భార్య భర్తలు కాదు. ఇదిగో రాధా మరియు కృష్ణ, ఇవి మీ డైవర్స్ పేపర్స్. యు ఆర్ నో మోర్ ఏ కపుల్. మరి మీరు చాలా ఫాస్ట్ సార్. ఇలాంటి లాయర్లు ఊరికి ఇద్దరుంటే ఏజెంటా కాపురం చేయరు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరూ లాయర్ల చుట్టూ తిరుగుతుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మేము యూ. వెళ్ళొస్తాం సార్. జస్ట్ ఎ సెకండ్, మీకు ఒక మంచి ఆఫర్ ఉంది. ఒక్కసారి అటు చూడండి. ఆ మ్యారేజ్ బ్యూరోలో మీకు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. వెళ్ళండి, ఒకసారి చూడండి. వెళ్ళండి. One minute. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం శరదాం శతం.
ఐషు, ఆ లాయన్ని చూసి మరీ టూరింగ్ తగ్గించాడు అనుకున్నానే, కానీ మల్టీప్లెక్స్ లాంటోడని ఇవాళే తెలిసింది. అమ్మా, మొన్న 10,000, నిన్న 1,00,000, ఇవాళ 20,000. ఈ అక్షింతల మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అక్షింతల్లో వస్తున్నాయి. ఈ విషయానికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో. తెలిసిపోయింది ఐషు. ఏమండి? ఐషు, గుడ్డును చూసి కోడి గర్వపడుతుంది, బొచ్చును చూసి గొర్రె గర్వపడుతుంది. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీకు స్వీట్స్ తెద్దామంటే పర్స్ మర్చిపోయాను. ప్రస్తుతానికి పెప్పర్మెంట్ అడ్జస్ట్ అయిపో, ఓకే? అమ్మా ఐషో, అమ్మా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? అవుటర్ మార్కెటింగ్ కి నాన్న. బాబు, నీకు పెళ్ళయిందా? కాలేదండి. ఇదిగో, ఈ అమ్మాయిని చూడు. ఈ అమ్మాయి నీకు బాగా సెట్ అవుతుంది. లేదండి, నాకు మరదలు ఉందండి. అవునా? పెళ్ళిళ్ళే, పెళ్లి కొడుకులే, పెళ్లి కూతుర్లే. సత్య, నిన్నే వచ్చాను ఊళ్ళోకి. ఏ బాబు, మాది మ్యారేజ్ బ్యూరో ఉంది. లైన్ లో ఉండరా. నీకు తమ్ముళ్ళు గాని లేదంటే ఏదైనా సంబంధం కావాలంటే చూడు. అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. ఎవరు లేరమ్మా, నాకు పెళ్లి అయిపోయింది, మా తమ్ముడు కూడా పెళ్లి అయిపోయింది, ఇంకెవరూ లేరమ్మా. సరే. సత్య చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, రండి. మీరు పెళ్లి చేస్తారా చేసుకుంటారా? నా పెళ్లి అయిపోయింది. నేను ఇక్కడ మ్యారేజ్ బ్యూరో ఓనర్ని. మీరు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారండి. 1,600 కోట్ల ఆస్తి, 16 కార్లు, 6 విమానాలు, 600 కేజీల బంగారం. ఐషు, మనసు మార్చుకుంటే చెప్పు, నీ పెళ్లి కల్లా అభిని నీకు వదిలించేస్తా. ఆయన నో ప్రాబ్లం. నాకు మీలాంటి అమ్మాయిని చూసి పెట్టండి చాలు. ఇంపాసిబుల్. ఐశ్వర్ నాన్నకి ఆపరేషన్ అయిపోయింది. అవును, ఈయన ఇప్పుడు ఎలా అడుగుతాడని అప్పుడు నాకు తెలియదు కదా. చెప్పండి. ఎంత ఖర్చైనా రెడీ, ఎంత కమిషన్ అయినా రెడీ. నాకు మీలాంటి మంచి మనసున్న అమ్మాయి కావాలి. పేరు కళ్యాణ్, ఊరు కళ్యాణ్, కావాల్సింది కళ్యాణం. గాట్ ఇట్? ష్యూర్. 15 రోజుల్లో మీకు పెళ్లి గ్యారెంటీ. వెళ్ళొస్తాను మరి. ఇవాళ నాకెందుకు తమన్నాను చూసిన ఫీలింగ్, సమంతతో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతోంది. వస్తాను, బాయ్. ఒక నిమిషం. ఈ కార్డు మీ దగ్గర ఉంచండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పనికి వస్తుంది. లవంగం డైవర్స్ లాయర్. గుడ్. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో. నాన్న అవునమ్మా, వచ్చేసారు. తెలిసిపోయింది ఐషు. పిచ్చి మొక్క గన్నేరు చెట్టుగా మారితే రైతుకి సంతోషం, గజ్జి కుక్క పిచ్చి కుక్కగా మారితే మున్సిపాలిటీకి సంతోషం. అల్లుడు, నువ్వు మెచ్చుకుంటావా తిడతావా? ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే నాన్న. ఆహా, తల్లిలాగే పతివ్రత కదా. నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఏం చేయమంటా? అల్లుడు, లోపలికి పదా. కాదు, ఐషు, ఇల్లు జాగ్రత్త. కోపేరు ఐషు, నాకైతే ఇద్దరు గొప్ప ప్రేమికులను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నాకు మాత్రం 2 మనీ ప్లాంట్స్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నా ఫీలింగ్ అదే. అక్క, అర్జెంట్ గా మా పెళ్లి చేసేయ్. నువ్వే మా పెళ్లి పెద్దవి. అనయ్య, నువ్వేనా మా మ్యారేజ్ బిగ్గర్వి? బిగ్గరండి, బెగ్గర్ లాగా. అంటే పెళ్లి పెద్ద అన్నయ్య. మేము ఇప్పుడు వేరు కదా, వెంటనే మా పెళ్లి జరిగిపోవాలి. భలే క్యాషియర్ పార్టీ దొరికాడు. ఇదే నా లాస్ట్ వికెట్. వీడిని ఓట్ చేస్తే ఏ అస్సమ్మ వెళ్ళి సీక్రెట్ గా సెటిల్ అయిపోవచ్చు. మిడిల్ క్లాస్ అమ్మాయిల్ని వేలకి లక్షలకి డూప్ చేసి బోర్ కొట్టింది. ఇన్నాళ్లకు మహారాణి తగిలింది. నా దరిద్రం వదిలిపోయింది.
మీ ఇద్దరి పెళ్లి వల్ల వచ్చే కమిషన్ తో ఓ ఖరీదైన కారు, ఓ విల్లా, బోల్డ్ అనే నగలు. బాబోయ్, నేను ఇవన్నీ ఎప్పుడు అనుకోలేదు. ఓ మై గాడ్. ఇది మైండ్ వాయిస్కి వెళ్ళిందేంటి అనేది నీకు మైండ్ లేదుగా. 20 లక్షలు కాదండి, 25 లక్షలు ఫిక్స్. అబ్బబ్బబ్బబ్బా, వాళ్ళు ఇచ్చే కమిషను అంతకన్నా ఎక్కువ ఉంటుందండి. మీరు ఎమోషనల్ అవ్వకండి. చూడండి, మన మ్యారేజ్ బ్యూరో కుదిర్చిన పెళ్లి మన కాంపౌండ్ లోనే జరుగుతుంది. ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నావా? వద్దు, గ్రాండ్ గా వద్దు, సింపుల్ గా మన బడ్జెట్ లో చేసేద్దాం. అర్థం కాదా? చంద్రిక, మొగుడి పర్స్ చూసి కాదు, పర్స్ చూసి కాపురం చేసుకోవాలి. అక్క, ఒకసారి దండని మార్చుకుని మొగుడు పెళ్ళాలి అయిపోతే ఆయనవన్నీ నావేగా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ అన్నీ చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. తమ్ముడు, భార్యని బంగారంలా చూసుకో. అనయ్య నువ్వేం టెన్షన్ పడకు, నాకు భార్య ఎప్పుడు బంగారమే. బంగారు గని, గోల్డ్ మైన్. వెరీ గుడ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, టైం అయిపోతుంది. గువల్స్ అంటే ఎక్కడా? స్టాప్. ఎవ్వరు కదలొద్దు. కానిస్టేబుల్స్, ఆ నలుగురిని, ఐ మీన్ చంద్రిక, కళ్యాణ్, అభి, ఐశ్వర్యలని అరెస్ట్ చేయండి. అరెస్టా? దేనికండి? ఈ కళ్యాణ్ ఇప్పటికీ డజన్ మంది అమ్మాయిల్ని ఇలాగే మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు, నగలు చేసి పరారయ్యాడు. ఈ కోమలి నెంబర్ 12. ఈ చంద్రిక కూడా ఇలాంటి కేసే. బాగా డబ్బున్న మగాళ్ళని వల్లో వేసుకొని లేదా పెళ్లి చేసుకొని ఆస్తంతా చేసి మాయమైపోతుంది. వీళ్ళిద్దరూ ఆమె వల్ల మోసపోయిన మాజీ భర్తలు. ఇన్నాళ్లకు పోలీసులకు చిక్కారు వీళ్ళు. వీళ్ళిద్దరూ క్రిమినల్స్. అయితే వాళ్ళని అరెస్ట్ చేయండి, మమ్మల్ని ఎందుకు? మీరు వాళ్ళ క్రైమ్ లో భాగస్తులు కాబట్టి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. పదండి. ఐషు, మింగిసా, బూతులు మింగిసా. నీ మ్యారేజ్ బ్యూరో తగలడిపోను. ఎంత పని చేసావే? నేను ఇలా అరెస్ట్ అయినా నా బాస్ తెలిస్తే నన్ను ఉద్యోగంలోంచి గ్యారెంటీగా పీకేస్తాడు. మరి మరి ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా? పెళ్లిళ్ళు కుదర్చడంలో కూడా ఇంత రిస్క్ ఉంటుందని నాకేం తెలుసు? సార్, మీరే మమ్మల్ని కాపాడాలి సార్. మాకు ఈ పోలీస్ స్టేషన్లు, క్రైమ్లు ఏమీ తెలియవు. అవును సార్, మా ఆవిడకి ఇలాంటివి ఏం తెలియదు. మొగుడిని పీక్కు తినడం, ఇలాంటి తొక్కల అడ్వెంచర్లు చేయడం తప్ప ఇంకేమీ తెలియదు సార్. అమాయకపు నంగ నాచి. ఏమన్నారు? నేనా? అవును, నేనా? నువ్వనే. నేనా? నాయను, కాపాడు. ఎస్కేప్. ఆడిపోయి సార్ సార్ సార్, 10 మందికి తెలిస్తే పరువు పోతుంది సార్. ప్లీజ్ సార్. ఈ విషయం గురించి నేను ఎవరికి చెప్పను. దయచేసి మీరు ఎవరికి చెప్పకండి. అయ్యో, ఎలాగైనా మీరే ఎస్ఐతో మాట్లాడి మమ్మల్ని కాపాడాలి సార్. ప్లీజ్. ప్రయత్నిస్తాను, కానీ పోలీసులతో వ్యవహారం అంత ఈజీ కాదు, అంత చీపు కాదు. ఆవిడ ఎంత అడిగితే అంత, ఏం అడిగితే అది ఇస్తామని చెప్పండి. కేసులు రాయడాలు, జైలుకి వెళ్ళటాలు లేకపోతే చాలు. ప్లీజ్. ట్రై చేస్తాను, కానీ హామీ మాత్రం ఇవ్వలేను. మాట్లాడుస్తాను.
కూర్చో మేడం కూర్చో. నా వల్ల మేడం, ఏంటి చెప్పండి. ఐషు అభిలది చాలా మంచి ఫ్యామిలీ మేడం. ఆ సెల్లో ఉన్న వాళ్ళది కూడా మంచి ఫ్యామిలీనే. నా దగ్గర ఈ పప్పులుడకం. మీరు అలా అనకండి మేడం. మీకేం కావాలని ఇవ్వడానికి ఆ అభి ఐషులు రెడీగా ఉన్నారు. వాళ్ళు లెదర్ తీసుకుని మీకు బూట్లు కుట్టించమంటారా? బూట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఆ. మీరంతా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మేడం, మిమ్మల్ని చూస్తుంటే ఓ భద్రకాళి, ఓ మదర్ తెరిసా, ఓ జయలలిత, ఓ మమతా బెనర్జీ, ఓ కిరణ్ బేడి, ఓ ఇంకా సరే సరే, మీరింత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నాదొక చిన్న ప్రపోజల్. చెప్పండి మేడం, ఎంత కావాలి? ఎంత కావాలి కాదు, ఏం కావాలి అని అడగండి. సరే, ఏం కావాలి? నాకు నాకు ఆ? అభి కావాలి. ఓ నాకతను బాగా నచ్చాడు. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకున్నానో ఈ అభి అలాగే ఉన్నాడు. నేను ఒప్పుకోను, ఇది అన్యాయం. ఏం లాయర్ గారు ఏమంటోంది? మీరు ఒప్పిస్తారా, నన్ను రమ్మంటారా? వద్దు, నేనే ఒప్పిస్తాను. మీరు అక్కడే ఉండండి. అది కాదు. నువ్వు ఒప్పుకున్నట్టు కుదరదు. డీల్ కుదిరిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు. ఏమండి, నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా చెప్పు? కష్టమైనా నష్టమైనా జీవితంలో కొన్ని భరించాలి. ఐషు, ఇందాక నువ్వేమన్నావు? ఈ కేసు నుంచి బయటపడడానికి ఆ విజయశాంతికి ఎంత లంచమని ఇస్తున్నానుగా, ఇదే లంచం అనుకో. అనుకో అనుకో, తప్ప కొన్ని జీవితంలో. విజయశాంతి గారు, ఐషు ఒప్పుకుంది. ఒప్పుకుంది ఒప్పుకుంది. మిస్టర్, మీ పేరేంటి? షేక్ అభిషేక్. ఓ పోలీస్ ఆఫీసర్ భర్తగా ఏమేం చేయాలో తెలుసా? తెలుసండి. మీరింటికి రాగానే మీ క్యాపును ఆ లాఠీ తీసుకోవాలి. మీకు స్నానానికి వేడి నీళ్లు రెడీ చేయాలి. గుడ్. ఇంకా? అంటే మరి చెత్త విధవల్ని కొట్టి కొట్టి మీ చేయి బాగా నొప్పిగా ఉంటుంది కదా, మీ చేతికి మసాజ్ చేయాలి. అలాగే ట్రిగ్గర్ని నొక్కి నొక్కి మీ వేలు బాగా నొప్పెడుతుంది కదా, మీ వేలు మాలిష్ చేయాలన్నమాట. అలా చేయకపోతే? లాఠీ మీది, బాడీ నాది. గుడ్. నువ్వు నాకు నచ్చావు. రేపే నీకు విడాకు. మీ ఇష్టమండి. ఎల్లుండి మన పెళ్లి. అది కూడా మీ ఇష్టమే చెప్పాను కదండి. ఈ ఏడు మొహంకి నువ్వేగా 15 రోజుల్లో నాకు పెళ్లి కుదురుస్తానని చెప్పావు. మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా ఇచ్చావు కదా. బిజినెస్ లో మెయిన్ రూల్ ఏంటి లాయర్ గారు? కస్టమర్ ఇస్ గాడ్, కస్టమర్ ఇస్ కింగ్, కస్టమర్ ఇస్ డాష్ డాష్ డాష్. అంటే వచ్చే గిరాకీ భగవంతునితో సమానమని అర్థం. ఇంకొకరికి అన్యాయం చేసే మెంటాలిటీ కాదు నాది. ఈ మ్యారేజ్ సెట్ చేసినందుకు నీ కమిషన్ ఎంతో చెప్పు, ఇచ్చేస్తాను. దీని మాత్రం ఇది ఫిక్స్ అయిపోయిందా?